పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 206 స్థానాలు గెలుచుకుని తొలిసారి అధికారం దక్కించుకుంది. 15 ఏళ్ల పాటు నిరంతరాయంగా పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలు గెలిచింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా భవానీపూర్ స్థానంలో ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో 15,000 ఓట్లకు పైగా తేడాతో పరాజయం పాలయ్యారు. ఓట్ల లెక్కింపునకి ముందే ఆమె బీజేపీపై ఓట్ల చోరీ ఆరోపణలు చేశారు. బీజేపీ విజయం అనైతికం. ఆ పార్టీ 100కు పైగా సీట్లను చోరీ చేసింది. ప్రధాని, హోంమంత్రితో ఎన్నికల సంఘం కుమ్మక్కై తీసుకున్న చర్యలు పూర్తిగా అనైతికమని మమత ఆరోపించారు. ఆరోపణల సంగతి ఎలా ఉన్నా 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు పరాజయం పాలైందనే విషయంపై విస్తృత చర్చ సాగుతోంది. మరి ఆ పార్టీ ఓడిపోవడానికి గల 5 కారణాలేంటో చూద్దాం. మహిళలకు భద్రత కరువు. పశ్చిమ బెంగాల్లో 50% పైగా ఉన్న మహిళా ఓటర్లు ఇప్పటి వరకు మమతా బెనర్జీకి గట్టి మద్దతుగా ఉన్నారు. లక్ష్మీ భండార్, కన్యాశ్రీ, సబుజ్ సాథీ పేరుతో పాఠశాల బాలికలకు సైకిళ్ల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు తృణమూల్ ప్రభుత్వానికి మహిళల్లో విశేష ఆదరణను తీసుకువచ్చాయి. అయితే ఈసారి ఆ మద్దతు బీటలు వారినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం జరిగిన ఆర్జీకర్ ఉద్యమం కూడా ఈ ఎన్నికలపై ప్రభావం చూపింది. టీఎంసీకి గట్టి పట్టు ఉన్న పానిహట్ నియోజకవర్గంలో ఆర్జీకర్ బాధితురాలి తల్లి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 28,836 ఓట్ల మెజారిటీతో గెలవడమే ఇందుకు నిదర్శనం. సర్ ప్రభావం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా సుమారు 90 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ కి గట్టి ఎదురు దెబ్బగా మారినట్లు కనిపిస్తోంది. కొంతమంది నిజమైన ఓటర్ల పేర్లు కూడా తొలగించారనే ఆరోపణలు ఉన్నప్పటికీ నకిలీ లేదా చనిపోయిన వారి పేర్లు కూడా పెద్ద ఎత్తున తొలగించారనే విషయంలో సందేహం లేదు. ఏళ్ల తరబడి ఇటువంటి అక్రమాలు తృణమూల్ కాంగ్రెస్ కి లాభం చేకూర్చాయని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ వాదిస్తూ వచ్చింది. తాజా ఫలితాలు ఆ వాదనకు కొంత బలం చేకూర్చినట్లు కనిపిస్తున్నాయి. పరిపాలనా వైఫల్యం. తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలు, రోజువారీ జీవితంలో కట్ మనీ వ్యవస్థ విస్తృతి, సిండికేట్ సంస్కృతి పెరగటం వంటి అంశాలు ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ 2016, 2021 ఎన్నికల్లో బెంగాలీ గుర్తింపు, మహిళల సంక్షేమ పథకాలు, సెక్యులరిజం వంటి అంశాలను ముందుకు తెచ్చి పార్టీ ఈ విమర్శలను అధిగమించింది. ఈసారైతే ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేందుకు మమతా బెనర్జీ ప్రయత్నించారు. కానీ అవినీతి, పాలనా వైఫల్యాలపై ఉన్న అసంతృప్తిని అది మసకబార్చలేకపోయింది. హిందూ ఓటర్ల సమీకరణ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ విజయాలకు ముస్లిం ఓటర్ల ఏకగ్రీవ మద్దతు ఒక కీలక కారణంగా విశ్లేషకులు భావిస్తారు. రాష్ట్ర జనాభాలో సుమారు 30% ఉన్న ముస్లింలలో 85 నుంచి 90% ఓట్లు సాధారణంగా తృణమూల్ కాంగ్రెస్కే పడుతూ ఉంటాయి. ఈసారైతే హిందూ ఓటర్లలో గణనీయమైన పోలరైజేషన్ జరిగి అది బీజేపీకి అనుకూలంగా మారినట్లు కనిపిస్తోంది. మాల్దా, ముర్షిదాబాద్ వంటి ముస్లిం ఆధిక్య జిల్లాల్లో కూడా బీజేపీకి లాభం చేకూరడం దీనికి సూచన. ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శల నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటీవల ప్రభుత్వ ఖర్చుతో కొన్ని హిందూ ఆలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇది సాఫ్ట్ హిందుత్వాన్ని ప్రతిబింబించే ప్రయత్నంగా భావించిన హిందూ ఓటర్లలో పెద్ద శాతం బీజేపీ దూకుడు వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఓట్లు పెద్ద ఎత్తున పోలరైజ్ కావడం కనిపించింది. టీఎంసీ ఓటర్లు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ విజయానికి ఇది ఒక ప్రధాన కారణం. మమతా బెనర్జీని ఓడించిన తర్వాత సువేందు అధికారి మాట్లాడుతూ ఇది హిందుత్వ విజయం, ఇది బెంగాల్ విజయం, ఇది నరేంద్ర మోదీజీ విజయం అన్నారు. భారీగా కేంద్ర బలగాల మోహరింపు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార పార్టీకి ఎన్నికల సమయంలో కొన్ని సహజమైన ప్రయోజనాలు ఉంటాయని భావిస్తారు. కానీ ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ఆ అనుకూలతలను వినియోగించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారణంపై కంట్రోల్ సాధించింది. పెద్ద ఎత్తున జిల్లా మెజిస్ట్రేట్లు, పోలీసు ఉన్నతాధికారులను మార్చింది. అదనంగా పోలింగ్కి ముందే 2.4 లక్షలకు పైగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. ఈ మోహరింపు మునుపెన్నడూ లేని స్థాయిలోనిదని భావిస్తున్నారు. ఈ భారీ భద్రతా ఏర్పాట్ల వల్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటు వేయగలిగారని విశ్లేషకులు అంటున్నారు. గత నెలన్నరగా తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘం కేంద్ర బలగాలపై ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు చూస్తే ఆ ఆరోపణల వెనుక ఉన్న కారణాలేంటో స్పష్టమవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం మరియు కేంద్ర బలగాల పాత్ర తృణమూల్ కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలు ఈసారి జరగకపోవడం శుభపరిణామం.